Samsung Galaxy M47 ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫుల్ రివ్యూ చేద్దాము. ఆల్మోస్ట్ 1 వీక్ ఈ స్మార్ట్ ఫోన్ నా దగ్గర ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాము. అండ్ చాలా మంది క్రియేటర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ Samsung దగ్గర నుంచి మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్తున్నారు అనమాట. సో నిజంగానే ఆ రేంజ్కి ఉందా లేదా అని ప్రతి ఒక్కటి కూడా ఇండియన్ డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఆఫ్టర్ రివ్యూ తర్వాత నేను సేల్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. ఇది 6/128 వేరియంట్ అనమాట. నేను 23,000కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ నేను కొన్నాను. ఓకేనా, మీరు వాట్సాప్లో రండి, నేను మీకు ప్రైస్ మీకు అక్కడ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకి టిపికల్ సామ్సంగ్ బాక్స్లో ఏదైతే ఉంటుందో ఫోన్తో పాటు మనకి ఒక టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఇంజెక్టర్ పిన్ మాత్రం ఉంటుంది. ఎటువంటిది మనకి ఇన్బాక్స్లో ప్రొవైడ్ చేయాలన్నమాట. ఫోన్కి బ్యాక్ కేసే కాదు, ఫోన్కి ప్రీ అప్డేట్ స్క్రీన్ కూడా అనమాట మనకి సామ్సంగ్ M47లో. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే చుట్టూ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే వాడారు. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ రెండు కూడా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. రెండు కూడా విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ తో యూస్ చేశారు అనమాట. అదొక మంచి విషయం అనిపించింది. బట్ ఏంటంటే IP68 కానీ 69 రేటింగ్ కానీ ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయదు. అట్లీస్ట్ IP68 ఇచ్చిన బాగుండేది నా ఒపీనియన్. జస్ట్ IP64 మాత్రమే వస్తుంది. అంటే వాటర్ స్ప్లాషెస్కి వీటి తట్టుకుంటుంది అంతే. బట్ 25,000 రూపాయల దగ్గర చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అంత గొప్పగా అయితే ఒక ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే మాత్రం నాకు క్లియర్గా అనిపించింది. సో ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, 25,000 పెడుతున్నాం కాబట్టి ఒక IP68 ఇచ్చేసి ఉంటే బాగుండు అనేది నా ఒపీనియన్. ఇంకా డిస్ప్లే 6.7 ఇంచెస్తో ఫుల్ హెచ్బీ AMOLED డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. అండ్ బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేసింది దీనికి పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే HBM మోడ్లో చూసుకుంటే 1400 నుంచి చెప్తున్నారు అనమాట, 400 నుంచి చెప్తున్నారు అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు కూడా సరే డిస్ప్లే అవుట్డోర్లో కూడా చాలా వరకు బ్రైట్గానే ఉంది. ఎక్కడ బ్రైట్నెస్ తక్కువనే మాత్రం నాకైతే అనిపించలేదు. బట్ మీరు ఎక్కువసేపు ఎండలో నిల్చుకున్నప్పుడు మాత్రం, మరి మిట్ట మధ్యాహ్నం మీరు యూస్ చేస్తున్నప్పుడు మాత్రం లిటిల్ బిట్ అయితే మాత్రం కొంచెం బ్రైట్గా ఉండొచ్చు అనే ఫీలింగ్ మీకు రావచ్చు. ఇన్ కేస్ మీరు డెలివరీ బాయ్స్ కానీ మీరు ఎక్కువ అవుట్డోర్లో యూస్ చేస్తూ ఉంటే ఆ లిటిల్ బిట్ బ్రైట్నెస్ ఇంకొంచెం బెటర్ ఇచ్చింటే బాగుండనే ఫీలింగ్ మాత్రం మీకు రావచ్చు అనమాట. అదర్ దెన్ ఇంకా మూవీస్ చూస్తున్నప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ కానీ దేంతో నేను మూవీస్ చూస్తున్నా ఎక్సలెంట్గా ఉంది. యూట్యూబ్లో HD ప్లేబ్యాక్ కూడా చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. సో సామ్సంగ్ డిస్ప్లే పేర్పడాల్సిన అవసరం లేదు. సో ఆ కాంట్రాస్ట్ కలర్స్ మంచిగా బూస్టెడ్గా కలర్స్ మాత్రం చాలా వరకు బెటర్గా ఉంది. మంచి డిస్ప్లే అయితే మాత్రం యూస్ చేశారు. ఇంకా AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మీరు అనుకునేది ఏంటి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చి ఉంటాను కదా, కాదు, సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఇన్ డిస్ప్లే ఇచ్చే బాగుండు. ఓకే, ఇది ప్రాబ్లం ఏమంటే నా సైడ్ మౌంట్ ఇవ్వడం ప్రాబ్లం కాదు. మీరు 10 సార్లు ఈ స్మార్ట్ ఫోన్ అన్లాక్ చేస్తున్నారంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు 3 నుంచి 4 సార్లు అన్లాక్ అవుతుంది. రిమైనింగ్ 6 టైమ్స్ ఇది ఫెయిల్ అవుతుంది. లిటరల్లీ ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా, నేను ఎన్నో బడ్జెట్ ఫోన్లు 10,000 రూపాయల ఫోన్లు, 7,000, 8,000 రూపాయల ఫోన్లు కూడా చూస్తున్నాను, ఫింగర్ ప్రింట్ ఫెయిల్ అవ్వడం నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు. అది నాకు మేజర్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అనిపించింది. అది ఎందుకని నాకు అర్థం కావడం లేదు. చేయి పెడుతూ ఉంటే ఇదే ఫింగర్ ప్రింట్, చేయి పెడుతూ ఉంటే వైప్ ద ఫింగర్ ప్రింట్ డస్ట్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ తొడియాలంట. సో ఇది నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. సో AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చిండొచ్చు, బట్ దాని వాళ్ళు ఇవ్వలేదు. ఇది మేజర్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రాపర్గా వర్క్ అవడం లేదు. ఇంకా డిస్ప్లే బాగుంది కాబట్టి స్పీకర్స్ ఎలా ఉందంటే మాత్రం సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఆ సింగిల్ స్పీకర్ కూడా నేను చాలా IQ స్మార్ట్ ఫోన్స్, మనకి వివో స్మార్ట్ ఫోన్స్ అని చూసింటాము. రియల్మీ స్మార్ట్ ఫోన్స్ కూడా మనకి సింగిల్ స్పీకర్తో వచ్చే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. లైక్ రియల్మీ P4 కావచ్చు, IQలో Z సిరీస్ కావచ్చు. కొన్ని స్మార్ట్ ఫోన్స్లో బ్యాటరీ ఎక్కువ పెంచేసి స్పీకర్ తీసేస్తారనమాట, స్టీరియో స్పీకర్స్ తీసేస్తారనమాట. సో అలా ఈ స్మార్ట్ ఫోన్ కూడా సింగిల్ స్పీకర్తో వస్తుంది. లిటరల్లీ ఆ స్మార్ట్ ఫోన్ చాలా లౌడ్గా ఉంది, చాలా బెటర్గా ఉంది. ఈ సామ్సంగ్ M47 మాత్రం వన్ ఆఫ్ ది వరస్ట్ స్పీకర్స్. 10,000 రూపాయల స్మార్ట్ ఫోన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఉండే స్పీకర్స్ కన్నా అదే బెటర్గా ఉంటుంది అనమాట. 10,000 రూపాయల స్మార్ట్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ కన్నా బెటర్గా ఉంటుంది అనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. క్లారిటీలే ఒక బేస్ ఉంది, మర్చిపోండి. క్లారిటీ లేదు, లౌడ్నెస్ కూడా లేదు ఈ స్మార్ట్ ఫోన్లో. స్పీకర్ క్వాలిటీ అంత వరస్ట్గా ఉంది. స్పీకర్ క్వాలిటీ మాత్రం లిటరల్లీ డిసప్పాయింట్మెంట్. అట్టర్ ఫ్లాప్ స్పీకర్స్ అయితే వచ్చారనమాట. డిస్ప్లే ఎంత బాగుందో అంత వరస్ట్ స్పీకర్లు అయితే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో ఇచ్చారు. మీకు ట్రాఫిక్లో ఉండి రింగ్ అయితే, ఫోన్ అయితే రింగ్ అయితే కూడా మీకు వైబ్రేషన్ పెట్టుకుంటే తప్పితే మీకు తెలియదు. సో ఇది మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అంత లౌడ్గానూ లేదు, అంత క్లారిటీ కూడా లేదు స్పీకర్. సో ఇది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇంకా మెయిన్గా ఈ స్మార్ట్ ఫోన్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. LPDDR5 RAM అయితే యూస్ చేస్తారు. విత్ UFS 3.0 స్టోరేజ్ టైప్ అయితే యూస్ చేస్తారు అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. దీన్ని మేము టెస్ట్ చేసినప్పుడు వచ్చేసి అరౌండ్ 8 lakhs స్కోర్ చేసిన యాడ్ బెంచ్ స్కోర్ అయితే మాత్రం ఈ ప్రాసెసర్ని మనం ఎక్కడ పెట్టచ్చు, ఏ ప్రైస్ దగ్గర పెట్టచ్చు అంటే ఒక 15,000 నుంచి 20,000 లోపల వచ్చే స్మార్ట్ ఫోన్ 20,000 లోపల వస్తుంది అనమాట. రిటర్న్ చెప్పాలంటే 15,000 లోపల పెట్టుకోవచ్చు. మనకి 6 Gen 3 ప్రాసెసర్, ఇది 4 nanometer మీద బిల్డ్ అయి ఉంటుంది. ఇది మరి తోపు తిరుము ప్రాసెసర్ ఏం కాదు. 25,000 రూపాయల దగ్గర యాక్సెప్ట్ చేయదగ్గ ప్రాసెసర్ అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఓకే, ఇది ఎందుకు మాట చెప్తున్నానని మీకు అర్థమవుతుంది చూడండి. సో యాంటో స్కోర్స్ టెస్ట్ చేయడం కూడా సరే మనకి ఎక్కువ టెంపరేచర్ కూడా నేను ఎంతో నోటీస్ చేయలేదు. బట్ గేమింగ్ విషయానికి వస్తే 60 FPS సపోర్ట్ చేస్తుంది మనకి BGMIలో.
90 కానీ 120 కానీ లేదు. ఇదే ప్రైస్ బ్రాకెట్‌లో వస్తున్న డైమెన్సిటీ 7200, 7300, 7400 ప్రాసెసర్స్ అన్నీ కూడా ఈ 6 Gen 3 కన్నా కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఎందుకు ఈ ప్రాసెసర్‌ని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీకు అర్థమవుతుంది. సో 60 ఎఫ్‌పిఎస్‌లో గేమ్ ప్లే మాత్రం లిటరల్లీ చాలా స్టేబుల్‌గా లేనే లేదు. గేమ్ అసలు మీరు ప్లేయబుల్‌గానే లేదు. ఆడలేరు మీరు. ఓకేనా? మీరు గేమ్ ఆడుతూ స్క్రీన్ షాట్ తీయండి. మీకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అని చెప్పేసి లిటరల్లీ ల్యాగ్ అయిపోతా ఉంటుంది. గేమ్ ప్లేయబుల్‌గానే లేదు. ఓకేనా? సో గేమింగ్ విషయం పక్కన పెట్టేద్దాం. గేమింగ్ కోసం ఈ ఫోన్ ఎవడు కొంటాడు బ్రో? నేను కొనను బ్రో అంటే రియల్ లైఫ్‌లో మీరు యూజ్ చేస్తారు కదా యాప్స్. ఆ యాప్స్‌లో మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు లైక్ నేనేం చేస్తానంటే టెలిగ్రామ్‌కి వెళ్ళి ఒక డీల్ పోస్ట్ చేసి బ్యాక్ వచ్చి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే లిటరల్లీ ల్యాగ్స్. ఓపెన్ కాలే. యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ బాలేదు. అసలు చాలా స్లోగా ఉంది. ర్యామ్ మేనేజ్మెంట్ వరస్ట్‌గా ఉంది. అసలు ఎన్ని యూఐ ల్యాగ్స్ ఉందంటే లిటరల్లీ నేను మోటోని ఎక్కువ తిట్టేవాడిని యూఐ ల్యాగ్స్ ఎక్కువ ఉందని. దీంతో కంపేర్ చేసుకుంటే మోటో హీలో ఎంతో బెటర్. ఈ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ వన్ యూఏ 8.5 మాత్రం ఎక్సలెంట్ ఓఎస్ ఎక్స్పీరియన్సే. నేను దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదు. బట్ ఈ స్మార్ట్ ఫోన్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వర్స్ట్‌గా ఉంది. చాలా ఎక్కువ యూఐ ల్యాగ్స్ ఉంది. ఎవ్రీ మూమెంట్ ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొన్న నెక్స్ట్ మినిట్ నుంచి ఎవ్రీ మూమెంట్ కూడా మీరు ఆ యూఐ ల్యాగ్స్ ఫేస్ చేస్తారు. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్తా. సో నన్నడిగితే మాత్రం ఎంటైర్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఫెయిల్ అయింది. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పొచ్చు. ఇంకా మెయిన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఈ స్మార్ట్ ఫోన్లో ఇచ్చారనమాట. నవ్వు వస్తుంది నాకు చెప్పాలనుకుంటుంటే. ఓకే. అండ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఓకే. ఎలా ఉంది బ్రో ఈ స్మార్ట్ ఫోన్ తీసిన ఫొటోస్ అంటే ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ గురించి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో పక్కన పెట్టేయండి. ఎందుకంటే లిటరల్లీ వన్ ఆఫ్ ది వరస్ట్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం. అసలు ఆ ఫొటోస్‌లో మీరు జూమ్ చేయాల్సిన అవసరమే లేదు. అట్లనే చూడండి డీటెయిల్స్ మీకు కనిపించదు. ఓకేనా? సో ఖచ్చితంగా దాని గురించి మాట్లాడడం మాత్రం టైం వేస్టే. కాకపోతే మెయిన్ సెన్సార్ల ఫోటోలు మాత్రం ఒక సామ్సంగ్ టిపికల్ కలర్ టోన్ ఆ కాంట్రాస్ట్‌లో ఇమేజెస్‌గా మాత్రం మీరు గమనిస్తారు. అప్పుడప్పుడు మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఇమేజ్ అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ 6 నుంచి 7 ఫోటోలు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ మరి సామ్సంగ్ కదా, బ్రాండ్ మార్క్ కదా, ఆ తోపు తురుము మీకు ఖచ్చితంగా ఉంటుందని మాత్రం అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. బట్ ఏంటంటే టిపికల్ రూ. 25,000 ఒక మెయిన్ సెన్సార్ ఎలా ఉంటుందో ఆ కలర్స్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ అవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. ఆ మెయిన్ కెమెరా మాత్రం మీరు యూజ్ చేసుకోవచ్చు. అదర్ దెన్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఇది కూడా మనకి ఒక రేంజ్ వరకు బెటర్‌గా ఉంది. డీటెయిల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. బట్ ఫోటోని మీరు ఎలా చూసారంటే మాత్రం ఇమేజ్‌లో కలర్స్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ ఒక రేంజ్ వరకు బెటర్‌గా ఉంది. ఇది కూడా మీరు 10 ఫోటోలు క్యాప్చర్ చేస్తే ఒక 5 నుంచి 6 ఫోటోలు బెటర్‌గా వస్తుందన్నమాట. 3 ఫోటోలు అయితే మాత్రం మీకు మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్‌లో ఫోటోస్ కోసం 1-2 సార్లు ఓకే చల్తా అని చెప్తా. అంతేగాని పెద్ద కెమెరా డిపార్ట్మెంట్లో కూడా చెప్పుకోదగ్గ ఏం లేదని చెప్పొచ్చు. ఇంకా వీడియోస్ మాత్రం మన వీడియోస్ రికార్డ్ చేస్తూ మాట్లాడతాం. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సామ్సంగ్ గెలాక్సీ M47 బ్యాక్ సైడ్ 1Xలో 4K 30లో వీడియో క్వాలిటీ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, ఈవినింగ్ టైంలో వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అనమాట. నేను గమనించింది ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఈ కెమెరాలో ఉన్నా కూడా స్టెబిలైజేషన్ అంత గొప్ప లేదు. నడుస్తాను కొంచెం గమనించండి ఎలా ఉంటుంది స్టెబిలైజేషన్ మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. నాకైతే మాత్రం క్లియర్గా తెలుస్తుంది షేక్ అవ్వడం మాత్రం. బట్ టిపికల్ సామ్సంగ్లో ఉండే కలర్స్ కాంట్రాస్ట్ తెలుస్తున్నా బట్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు వీడియో క్వాలిటీ అని మాత్రం నాకు అనిపించింది అనమాట. 4K 30 కాకుండా 4K 60 ఇచ్చింటే బాగుండు. అదొక మెయిన్ కన్సర్న్ ఫ్యాక్టర్గా నాకు అనిపించింది. బట్ మెయిన్గా స్టెబిలైజేషన్ మాత్రం అంత గొప్పగా అయితే మాత్రం నాకు కనిపించడం లేదు. సామ్సంగ్ గెలాక్సీ M47 బ్యాక్ సైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రికార్డ్ చేస్తున్న వీడియో క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ 1080pలో 1080p 30లో మాత్రం రికార్డ్ అవుతుంది. 1080 60 కూడా లేదు. 5 మెగాపిక్సెల్లో ఫుల్ హెచ్డీ వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు చూడండి. దీనిపై నో కమెంట్స్ చెప్తా. ఆఫ్టర్ మీ ఇష్టం, మీరు జడ్జ్ చేయండి వీడియో క్వాలిటీ ఎలా ఉందని. సామ్సంగ్ గెలాక్సీ ఫ్రంట్ కెమెరా రికార్డ్ చేస్తున్నా 1080p 30 మాత్రమే, 4K కూడా ఇవ్వలేదు. 1080 వీడియో క్వాలిటీ మాత్రం ఇలా ఉంటుంది చూడడానికి. ఈవినింగ్ టైంలో ఆల్మోస్ట్ ఒక నీళ్ళు 6 అవుతుంది టైం అయితే మాత్రం. బట్ ఎండ్ అయితే మాత్రం బాగుంది, సన్లైట్ బాగుంది కాబట్టి వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది జడ్జ్ చేయండి. నాకైతే జూమ్ ఇట్ అనిపిస్తుంది, స్టెబిలైజేషన్ కానీ ఎవ్రీథింగ్ కానీ. నాకైతే అంత కలర్స్ కానీ సామ్సంగ్లో టిపికల్గా ఉండే కాంట్రాస్ట్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో మిస్ అవుతున్నా. సో మీకేమనిపించింది ఎంటైర్ వీడియో క్వాలిటీ మాత్రం కమెంట్ చేయండి. ఇంక ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 45 వాట్ ఛార్జర్ సపోర్ట్ ఇచ్చారు కానీ బాక్స్లో ఛార్జర్ ఇవ్వలేదన్నమాట. ఓకే, నా దగ్గర పీడీ ఛార్జర్తో CMF గ్యాన్ ఛార్జర్తో నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 1.5 గంట సేపు టైం తీసుకుంది నేను ఫుల్ ఛార్జ్ చేయడానికి. 1 గంట 25 నిమిషాలు ఏమో టైం తీసుకుంది అనమాట 0 to 100% ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఫుల్ చేయాలనుకుంటే. ఓకే, స్క్రీన్ అండ్ టైం ఎలా ఉందంటే మాత్రం నాకు ఈ స్మార్ట్ ఫోన్లో కొంచెం ఏదైనా పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంది, పాజిటివ్గా అనిపించింది అంటే బ్యాటరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 8 hours స్క్రీన్ టైం వచ్చిందనమాట. మీరు ఈ స్మార్ట్ ఫోన్లో ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేసినా ఏం చేసినా ఎక్కువసేపు ఈ స్మార్ట్ ఫోన్ మీరు యూజ్ చేయలేరు. నిజంగా మీరు డీటాక్స్ అవ్వాలనుకుంటే అంటే మీరు స్మార్ట్ ఫోన్ని దూరంగా పెట్టాలి అని ఫీల్ అవుతుంటే మాత్రం ఇలాంటి స్మార్ట్ ఫోన్ తీసుకోండి. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఓపెన్ చేస్తే ల్యాగ్స్ వచ్చేస్తుంది. దీనమ్మా జీవితం ఏమిరా ల్యాగ్స్ అని చెప్పేసి మీరే ఫోన్ పక్కకు పడేస్తారు. ఓకేనా? సో ఖచ్చితంగా దానివల్ల ఓకే
ఓవరాల్ నాకైతే మాత్రం 8 సేపు వచ్చిందనమాట S40. మనకి నెట్‌ఫ్లిక్స్‌లో కానీ, ప్రైమ్ వీడియోస్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్ కావచ్చు, ఇలాంటి మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు నాకు 8 అవర్స్ అయితే మాత్రం S40 వచ్చిందని చెప్పొచ్చనమాట. సో, అదర్ దెన్ బ్యాటరీ డిపార్ట్‌మెంట్‌లో పెద్ద కంప్లెయింట్స్ లేవు. ఒక చార్జర్ బాక్స్‌లో ఇచ్చిండొచ్చు. ఆర్ ఎల్స్ కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కే స్పీడ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా స్మార్ట్ ఫోన్స్ వితిన్ 1 అవర్‌లో ఫుల్ అయిపోతా అంటే వీళ్ళు ఇంకా 1½ అవర్ తీసుకెళ్లారు. సో, అదొక ఫ్యాక్టర్ మాత్రం చెప్తున్నా. ఇంకా ఫైనల్‌గా ఓఎస్ ఎక్స్‌పీరియన్స్ 1 UI 8.5తో రన్ అవుతుంది ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనకి. నెక్స్ట్ 5 ఏండ్లు 6 ఏండ్ల అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట వీళ్ళు కూడా. బట్ ఏంటంటే 1 UI 8.5 యాక్చువల్‌గా బాగుంటుంది. మీరు సామ్సంగ్ S సిరీస్‌లో 1 UI 8.5 ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. చాలా ఎక్సలెంట్ ఓఎస్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. బట్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఓఎస్ ఎక్స్‌పీరియన్స్ చాలా వర్స్ట్‌గా ఉంది. మీ డైలీ లైఫ్‌లో ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ యాప్ ఓపెన్ చేసినా, ఎవ్రీ యాప్ స్విచ్ అయినా కూడా ఆ ల్యాగ్స్, ఆ షట్టర్స్ మీరు ఫీల్ అవుతారు. అది నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నా. ఇంక బ్లోటర్ అయితే మాత్రం ఆ ట్రూ కాలరు, స్నాప్‌చాట్ ఇవేవి ఇచ్చారు అవన్నీ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అండ్ విడ్జెట్ కూడా ఇచ్చారు. ఆ విడ్జెట్ కూడా డిసేబుల్ చేసుకోండి ఇన్ కేస్ మీరు ఈ ఫోన్ కొంటే ధైర్యం చేసి. ఇక ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనొచ్చా బ్రో అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ నేను కొనింది 23,000 రూపాయలకి అమెజాన్‌లో ఫస్ట్ డేలో నేను కొన్నాను అనమాట. రైట్ నో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైసింగ్ చూసుకుంటే 33,000 రూపాయలు ఉంది అమెజాన్‌లో 128 వేరియంట్. లిటరల్లీ నేను 23,000కే చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. 33,000 రూపాయలకి ఈ స్మార్ట్ ఫోన్ అసలు దయచేసి కన్నెత్తి కూడా చూడొద్దండి ఈ స్మార్ట్ ఫోన్ని. దాని వైపు తల పెట్టి కూడా చూడొద్దండి, అంత వరస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది. ఓకేనా. మెయిన్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రోస్ అండ్ కాన్స్ ఏం తెలిసిన 2 ప్రోస్ ఈ స్మార్ట్ ఫోన్‌లో. ఒకటి డిస్ప్లే, ఇంకోటి బ్యాటరీ. ఇది 2 తప్పించి ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎవ్రీ డిపార్ట్మెంట్ చెత్తగా ఉంది. పర్ఫార్మెన్స్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, ఆర్ ఎల్స్ మీకు స్పీకర్స్ కానీ, కెమెరాస్ కానీ, ఎవ్రీథింగ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో చెత్తగా ఉంది. సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పిన విధంగా కంటెంట్ మన పెద్దన్న గాని వీళ్ళు చెప్పిన విధంగా ఈ స్మార్ట్ ఫోన్ లేదు. లిటరల్ చెప్తున్నా. 33 కాదు, 23కి ఈ స్మార్ట్ ఫోన్ వర్త్ కాదు. అంటే నేనేం చెప్తున్నానంటే సరే ఇది వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోనే. మనకి AMOLED డిస్ప్లేతో వచ్చింది. బట్ ఈ AMOLED డిస్ప్లేతో వచ్చినా ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేసేటప్పుడే ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవ్వడం లేదే. ఇది పక్కన పెట్టు. ఓకే, నువ్వు యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి ల్యాగ్ అవుతా అంటే ఆ ఫోన్ ఎట్లా యూజ్ చేస్తావు నువ్వు? అది వాల్యూ ఫర్ మనీ స్మోనో, వాల్యూ ఫర్ మనీ కాని స్మోనో ఎట్లా యూజ్ చేస్తావు ఫోన్ నువ్వు? సో, లిటరల్‌గా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేసేయాలన్నది కానీ నాకు దీన్ని అమ్మాలని కూడా లేదు. నాకు లిటరల్‌గా 23,000 రూపాయలు బొక్క అనిపిస్తుంది నాకు ఈ స్మార్ట్ ఫోన్‌కి. సో, ఖచ్చితంగా నాకు అనిపించింది మాత్రం అసలు 23కి వస్తే కూడా ఈ స్మార్ట్ ఫోన్ కొనొద్దండి. అంత వరస్ట్ స్మార్ట్ ఫోన్. దీనికన్నా మనకి ఇదే ప్రైస్ బ్రాకెట్‌లో వస్తున్న చాలా ఎల్‌సీడీ డిస్ప్లేతో వస్తుంది మనకి. ఐక్యూ Z11X కానీ, Z10X కానీ, ఆర్ఎల్స్ వివో ఫోన్లు కానీ, రియల్‌మీ ఫోన్లు కానీ అవన్నీ లాట్ బెటర్‌గా ఉంటుంది. 100% చెప్తాను. మీరు ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొన్నారంటే ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఇన్స్టెంట్ మీరు ఫీల్ అవుతారు, ఎందుకురా ఈ స్మార్ట్ ఫోన్ నేను కొన్నానని చెప్పేసి. అది 33కి కొన్నా, 23కి కొన్నా, ఆ పైన మీ ఇష్టం. నేనైతే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కొనొద్దని చెప్తా. ఎవ్వరికి ఈ స్మార్ట్ ఫోన్ వద్దని చెప్తా. మీకు బ్యాటరీ కావాలన్నా, డిస్ప్లే కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఈ స్మార్ట్ ఫోన్ వద్దు, కొనొద్దండి. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదు. నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నా. ఐ హోప్ ఈ సామ్సంగ్ గెలాక్సీ M47 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేంటి అసలు ఖచ్చితంగా చేయండి. ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్ సేర్ వన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.